మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 1ను పరిశీలిద్దాం. 7వ అధ్యాయం చివరలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని అర్జునుడిలో తీవ్రమైన జిజ్ఞాస కలిగింది. ఒక మంచి శిష్యుడిలా తన సందేహ నివృత్తి కోసం ఇప్పుడు కొన్ని ప్రాథమిక ప్రశ్నలు అడుగుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అర్జున ఉవాచ కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతున్నాడు: ఓ పురుషోత్తమ, బ్రహ్మమంటే ఏమిటి? అధ్యాత్మమంటే ఏమిటి? కర్మ అని దేనిని అంటారు? అలాగే అధిభూతం అధిదైవం అని వేటిని పిలుస్తారు? దయచేసి నాకు వివరించండి. ఇవి కేవలం అర్జునుడి ప్రశ్నలు కావు, సత్యాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి మనిషి మదిలో మెదిలే ప్రశ్నలు. ఈ శ్లోకంలో ఉన్న భావమేమిటంటే ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలంటే మనకు వినయం, జిజ్ఞాస ఉండాలి. అర్జునుడు గొప్ప యోధుడైనా భగవంతుని ముందు ఒక సాధారణ శిష్యుడిగా మారి తన సందేహాలను అడుగుతున్నాడు. నిజమైన జ్ఞానం అహంకారంతో రాదు, తెలుసుకోవాలనే ఆర్తితో అడగడం వలనే వస్తుంది. ఇదే ఆధ్యాత్మిక ప్రగతికి మొదటి మెట్టు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మనం కూడా జీవితం గురించి ప్రాథమిక ప్రశ్నలు వేసుకోవాలి. నేను ఎవరు? నా జీవిత పరమార్థమేమిటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సమాధానాల కోసం భగవద్గీత వంటి గ్రంథాలను, గురువులను ఆశ్రయించాలి. సందేహాలను దాచుకోకుండా వినయంగా అడిగి తెలుసుకోవాలి. ఇదే మనల్ని జ్ఞానం వైపు నడిపిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.